భారతీయ జనతా పార్టీకి సంబంధించి మొన్న ఈ మధ్యన అదేది సత్యకుమార్ యాదవ్ అనుచరుడు అంటూ ఒక అతని మీదన స్టోరీలు రాసుకొచ్చారు. ఇప్పుడు సత్యకుమార్ యాదవ్ ప్రస్తావన లేకుండా అతని పేరుని హైలైట్ చేసుకొచ్చారు. ఆదినారాయణ యాదవ్ అట. సత్యసాయి జిల్లాలో ఆయన ఒక అరాచక శక్తి అట. రంగులు మార్చే ఊసరవెల్లి కంటే వేగంగా పార్టీలు మార్చేయడంలో దిట్టట. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటే దానిలోకి దూకేసి జిల్లాలోని ముఖ్య నాయకులు వెంట తిరుగుతూ వాళ్ళ ప్రాపకం సంపాదించుకోవడం, దాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడడంలో అందివేసించేయట. దశాబ్దాలుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల మీద గద్దలా వాలిపోయి వాటిని తన కుటుంబ సభ్యుల పేరు మీద రెవెన్యూ రికార్డులోకి ఎక్కించేసుకున్న గనుడట. ఆయన పేరు గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ అట. మదిగుబ్బ మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడట. కాంగ్రెస్ అంటే ఎంపీపీ చైర్పర్సన్ అనమాట. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఆయన 2014లో టీడీపీలోకి అధికారంలోకి రాగానే ఆ పార్టీలో చేరి మంత్రులు ముఖ్య నేతలతో అంటగాగారట. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో ఫిరాయించారు. ఆ పార్టీ తరఫున ఎంపీపీగా గెలిచారట. 2024 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిపారట. మదిగుబ్బ మండలంలోని అడవి బ్రాహ్మణపల్లి తండా సమీపంలోని యోగివేమని జలాశయ నిర్మాణంలో భూములు కోల్పోయిన గిరిజనుల గ్రామానికి చుట్టుపక్కల ఉన్న గుట్టలు మిగులు భూములను చదువు చేసుకుని సాగు చేసుకుంటే 3 దశాబ్దాలుగా వాటిపైన ఆధారపడి జీవిస్తుంటే గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న ఆదినారాయణ యాదవ్ ఆ భూముల్లో చాలా వరకు తన కుటుంబ సభ్యులు బంధువుల పేరుతో ఆన్లైన్లో ఎక్కించేసుకున్నారట. అడవి బ్రాహ్మణపల్లి తండా సర్వే నెంబర్ 1853/9లో ఆదినారాయణ తల్లి గొడ్డుమరి పాపమ్మ పేరుతో 5.23 ఎకరాలు, 1888/5లో అన్న కుమారుడు గొడ్డుమరి వంశీకృష్ణ పేరుతో 4.5 ఎకరాలు, 63/1లో 1963/1లో చిన్నమ్మ కుమారుడు గొడ్డుమర్రి ఆనంద్ పేరుతో 4.39 ఎకరాలు, 1958/10లో భార్య తల్లి ఎంగమ్మ పేరుతో 4.5 ఎకరాలు నమోదు చేయించుకున్నారు. ఇట్లాగా వివిధ సర్వే నెంబర్లతో నమోదు చేయించుకున్నారు. గిరిజనులు సాగు చేస్తున్నట్టు తేలితే నేనే నమోదు చేయిస్తా అంటూ ఆదినారాయణ యాదవ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.